తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భయం వేసిన హనుమాన్, ధైర్యం కావాలన్నా హనుమాన్, అమ్మ ఏదన్నా పని చెప్పేటప్పుడు ఇలా బయటికి వెళ్ళాలన్నా జై హనుమాన్ అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా అలాంటి హనుమాన్ చాలీసా హనుమత్ స్మరణాత్ భవేత్ బుద్ధిర్బలం యశో ధైర్యం. హరే కృష్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ, ఇస్కాన్ నుంచి. వారితో మాట్లాడి ఎన్నో అంశాలు మనకి సందేహాలుగా ఉండిపోతాయి. వాటి గురించి తెలుసుకుందాం, గురుగారితో మాట్లాడదాం. ప్రభుజీ, హరే కృష్ణ. చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన గాడ్ ఎవరు అని అంటే వెంటనే హనుమాన్, జై హనుమాన్ అని చెప్తూ ఉంటారు. అన్ని రకాలుగా వాళ్ళకి బాగా ఇష్టం, ఒక సూపర్ హీరో లాగా చూస్తారు వారిని. అలాంటిది వెంటనే భయం వేసిన హనుమాన్, ధైర్యం కావాలన్నా హనుమాన్, అమ్మ ఏదన్నా పని చెప్పేటప్పుడు ఇలా బయటికి వెళ్ళాలన్నా జై హనుమాన్ అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా అలాంటి వెంటనే ఇంకా కొంత పై స్థాయిలో ఉన్న పిల్లలు, చదవడం వచ్చిన వాళ్ళైతే హనుమాన్ చాలీసా చదివిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ మనం పెద్దవాళ్ళు అందరం కూడా. అలాంటి హనుమాన్ చాలీసా ఇప్పుడు ఒక ప్రపంచ రికార్డు సాధించింది యూట్యూబ్ మాధ్యమంలో. ఇది మీరు వినే ఉంటారు. అంటే ఏం చెప్తారు హనుమాన్ చాలీసాకు ఉన్న శక్తి ఎటువంటిది? హనుమంతుల వారి గురించి మాట్లాడుకుంటారు. హనుమంతుడి యొక్క విశేషత మీరు అన్నారు కదా, చిన్నపిల్లలు హనుమాన్ చాలా ఇష్టం. బాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఏ మ్యాన్ పనికిరారు, హనుమానే పనికొస్తారు. అందరికంటే సూపర్ హీరో ఆయన. చూడండి, ఏ దేవతను ఉపాసన చేసే వాళ్ళైనా సరే హనుమంతుడి ఉపాసన మాత్రం తప్పకుండా చేస్తారు. ఎవరి భక్తులైనా సరే హనుమంతుడి భక్తులు తప్పకుండా అయి ఉంటారు. వాళ్ళు హనుమంతుడి గుడికి వెళ్ళటం, హనుమాన్ ప్రార్థన చేయటం. ఎందుకంటే ఆయన స్వభావం అలాంటిదండి. హనుమంతుడికి సేవ తప్ప ఇంకేం తెలియదండి. ఈరోజు జనాలు మీరు చూడండి, రకరకాల ప్రయోజనాల కోసం హనుమ యొక్క ఉపాసన చేస్తుంటారు. హనుమ గుడికి వెళ్ళి ప్రదక్షిణలు కూడా రకరకాల కోరికల కోసం చేస్తుంటారు. కానీ హనుమ చేసింది ఏంటి? మొత్తం రామాయణం తిరగండి, రామ సేవ తప్ప ఇంకేం చేయలేదు. కరెక్ట్. అసలు తనకి తన సొంత భావన, నాకు ఇది కావాలి అనేది హనుమానికి అసలు లేనే లేదు ఎప్పుడు కూడా. ఒకటే ఒక భావన, నేను రాముడికి ఏం చేయగలుగుతాను అంతే. రాముడి యొక్క సేవ, రాముడి యొక్క భక్తి, రాముడి యొక్క ప్రసన్నత తప్ప ఇంకా ఏమీ ఎన్నడూ కూడా ఊహించిన వాడే హనుమంతుడు. అటువంటి రామభక్త పరాయణుడి దగ్గరికి వెళ్ళి మనం రకరకాల కోరికలు చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? హనుమ దగ్గర ఇవ్వండి, హనుమ సింధూరాన్ని పూసుకొని ఉంటారు. మొత్తం శరీరం అంతా సింధూరాన్ని. దానికి మనకి ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తారు. సీతమ్మ తల్లి సింధూరం పెట్టుకున్నప్పుడు హనుమ వెళ్ళి అడుగుతారు, అమ్మ ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు ఇక్కడ సింధూరము అని అంటే, నేను ఇక్కడ సింధూరం పెట్టుకుంటే రామచంద్రమూర్తి చల్లగా ఉంటాడు అని. నువ్వు ఇంత సింధూరం పెట్టుకుంటేనే రామచంద్రమూర్తి చల్లగా ఉంటే నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటా, మా రాముడు ఇంకా చల్లగా ఉంటాడు అని బయటికి వెళ్ళి మొత్తం శరీరం అంతా సింధూరం పూసేసుకొని హనుమ వచ్చాడు. సీత ఏమైంది హనుమ అంటే, నువ్వు అన్నావు కదా సింధూరం పెట్టుకుంటే రాముడు చల్లగా ఉంటాడు, అందుకోసం నా శరీరం అంతా పెట్టేసుకున్నాను నేను. అంత ఇష్టం రాముడు వారంటే. అందుకే మీరు చూడండి, హనుమకి మొత్తం సింధూరంతో అలంకరణ చేస్తారు. ఇదే కారణం, రాముడి యొక్క ప్రసన్నత తప్ప హనుమానికి ఇంకేం అవసరం. అలాంటి రామ భక్తి పరాయణుడు హనుమ. హనుమ యొక్క శక్తి అసలు ఎత్ర ఎత్ర యగునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతీం నమః రాక్షసాంతకం. నమః రాక్షసాంతకం మారుతి హనుమంతుడికి మనం నమ సుమాంజలు సమర్పణ చేస్తున్నాం. ఎటువంటి హనుమ అంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే రాముడి గురించి పాడుతారో, ఎక్కడెక్కడ రామాయణం గురించి చెప్తారో, ఎక్కడెక్కడ రాముడి యొక్క సేవ చెప్తారు, తత్ర తత్ర కృతమస్తకాంజలి, చెయ్యిలా జోడించుకొని కూర్చొని బాష్పవారి పరిపూర్ణ లోచన, నేత్రాల్లో నుంచి నీళ్ళు అలా అలా కారిపోతూ 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 ఉన్న స్వభావంతో రాముల వారి గురించి వింటూ ఉంటారట. ఇంత విశేషం చెప్పండి. ఏ యూట్యూబ్ వీడియో కూడా ఇంకా దాని దరదాపుల్లో కూడా చేరలేదు. అంటే దీని బట్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఎక్కడో ఒక చోట ఇంత ఎంటర్టైన్మెంట్ చూసేవాడు కూడా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకునేవాడికి కూడా ఎక్కడో ఒక రోజు హనుమ దగ్గరికి రావాల్సిన అవసరం వచ్చింది. కరెక్ట్. ఎంత భౌతికమైన ఆనందము మనం పొందుతున్నా ఒకరోజు విసుగు పడిపోతాం, ఒకరోజు చాలా అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికంలో అది ఉండదు. అందుకే హనుమాన్ చాలీస పెరుగుతూ ఉంటుంది. నాకు చెప్తున్నారు కదా వీడియోలో, పెరుగుతూ ఉంటుంది.
భగవంతుడి యొక్క భక్తియుత సేవా మార్గానికి ఫుల్ స్టాప్ ఉన్నదండి. మిగతా దేన్నైనా మీరు చూడండి, ఎంత ఎంజాయ్ చేసేవాడు భౌతికమైన ఎంజాయ్మెంట్. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, ఇంగ్లీష్ న్యూ ఇయర్ చేస్తారు ఎంత చేస్తాడు, ప్రొద్దున పూటకి పడిపోతాడు వాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు ప్రొద్దున పూట స్నానం చేసి బొట్టు పెట్టుకొని గుడికి వెళ్తాడు. నిన్న రాత్రి లాస్ట్ ఇంకా ఎంజాయ్మెంట్ భయంకరం, అసలు ఇంకెప్పుడు జీవితంలో చేయము అని అంటాడు. ఎందుకు ఆ ప్రార్థన చేయాల్సి వస్తుంది వాడికి, ఎందుకు ఆ రెజల్యూషన్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే వాడికి అసహాయం వేసింది కాబట్టి వాడు చేసిన పనికి. ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్. కానీ మీరు ఎప్పుడైనా చెప్పండి, అసలు గుడికి వెళ్ళి అలసిపోయాను, అసలు గుడికి వెళ్ళకూడదు అని ఎవడైనా అనుకుంటాడే చెప్పండి? పూజ చేసి అలసిపోయాను, పూజ చేయకూడదు అని అనుకుంటాడండి ఎవడైనా? టీవీ చూసి ఏం టీవీరా అసలు అంత న్యూసెన్స్ అని ఆపేసిన రోజులు ఉంటాయి. కానీ భగవంతుడి సేవ చేస్తూ, భగవంతుడి దర్శనం చేసుకుంటూ, ధార్మికమైన పనులు చేస్తూ అసహాయపడిన వాడు ఎవరైనా ఉంటాడండి? ఇది నిజమైన ఆనందము, ఇక్కడ నిజమైన ఆనందం లేదు. కాబట్టి భారతీయత ఈ వీడియో ద్వారా, ఈ వీడియో అన్నిటికంటే మోస్ట్ వ్యూడ్ వ్యూవర్షిప్ ఉంటే సనాతన ధర్మము భారతీయత కేవలం భగవద్భక్తికే పనికొస్తుంది, దీనికి ఏం పనికిరాదు. కాబట్టి మనసులో మనం ఏం చేస్తున్నా సరే మన స్పిరిచువల్ ఐడెంటిటీని, మన దేశము యొక్క అస్తిత్వము ఆధ్యాత్మికత, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అది చూపిస్తోంది ఈ వీడియో. కానీ అందరూ, మీరు కూడా చాలా సందర్భాల్లో వినే ఉంటారు కదా ప్రభుజీ, అంటే భయం వేసినప్పుడు ధైర్యం కోసం అనే చెబుతూ ఉంటారు. పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తున్నారు, అది చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా ఏ ప్రకారంగానైనా సరే అంత పరమ భాగవతోత్తములైన స్వామి హనుమను స్మరిస్తే వారికి మంచి జరుగుతుంది. స్వామి హనుమని స్మరణ చేయటం చోటే ఎన్నో మంచి లక్షణాలు మనకు వస్తాయి. నిర్భయత్వం అందులో ఒకటి, నిర్భయత్వం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ అని, బుద్ధిర్బలం యశో ధైర్యం, ఇవన్నీ వస్తాయి హనుమని స్మరించడం వల్ల. కానీ హనుమ యొక్క నిజమైన ఉపాసన ఎక్కడ ఉన్నది అంటే అది రామభక్తిని అడగటంలో ఉన్నది. ఆయనకి కూడా రాముడి యొక్క సేవలో మనము కూడా కొద్దిగా సహాయం చేయటంలో నిజమైన హనుమ ప్రేమ మనకి కలుగుతుంది అనమాట. కాబట్టి భక్తులు అనేవాళ్ళు కల్పవృక్షం లాంటి వాళ్ళండి. ఏవైనా అనుగ్రహించవచ్చు, మీరు ఏది కావాలంటే అది అనుగ్రహిస్తారు. కానీ రియల్ పర్పస్ కూడా ఒకటి ఉంది. రియల్ పర్పస్ కూడా, ఇప్పుడు చూడండి, ఒక ఆయన మీ దగ్గరకు వచ్చారు, మీకేమైనా డబ్బులు కావాలా అని అడిగారు. అయ్యా మీరు అప్పుకి ఇస్తారా? లేదు, ఇప్పుడు తీసుకోండి, మీ పని అయిపోయాక నాకు ఎంత ఇచ్చానో అంత తిరిగి ఇచ్చేయండి అని. ఎంత ఇవ్వగలుగుతారు మీరు అని అడిగి, 1 కోటి రూపాయలు ఇవ్వనా అన్నారు. నిజంగా మనకి 1 కోటి రూపాయలు అవసరం ఉంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు 1000 రూపాయలు కూడా ఇవ్వచ్చు కదా, 10,000 కూడా ఇవ్వచ్చు కదా, 1,00,000 కూడా ఇవ్వచ్చు కదా, 10 లక్షలు కూడా ఇవ్వచ్చు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వచ్చు కదా, 1 రూపాయి కూడా ఇవ్వచ్చు కదా. 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు దానికంటే తక్కువ ఏవైనా ఇవ్వచ్చు. 10 రూపాయలే మీకు ఒకళ్ళు ఇస్తానన్నాడు అనుకోండి, వాడిని వెళ్ళి నువ్వు 1 కోటి రూపాయలు అడగటం వల్ల ఏమైనా లాభం ఉందా చెప్పండి? హనుమ 1 కోటి రూపాయల విలువైన రామభక్తిని మనకు అనుగ్రహించగలుగుతారు. అదే అనుగ్రహించగలిగిన హనుమ కిందుండే నిర్భయత్వము, బుద్ధి, బలము, భౌతికమైన కోరికలు వీటన్నిటిని ఎలాగో తీర్చగలుగుతాడు. కానీ స్వామి హనుమ 1 కోటి రూపాయలు విలువైన రామభక్తిని ఇవ్వగలుగుతాడు అని మనకి తెలిసినప్పుడు మనం ఏం అడగాలి? 1 కోటి రూపాయలే అడగాలి కదండి. తెలివిగా ఉంటే అది మన పైన ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లవాడికి ఒక 2,000 రూపాయల నోటు, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంటాడు. అదే మీ దగ్గరికి వచ్చేస్తే మీరేమంటారు? 2,000 ఇవ్వండి, మేము బోలెడు చాక్లెట్ కొనుక్కోవచ్చు అని మనకు తెలుసు. కాబట్టి మనము భగవంతుని ఏం అడగాలి కూడా మనకు తెలియాలి అనమాట. కాబట్టి హనుమ ముందు నించొని స్వామి, మన గోవర్ధనికవేలిలో హనుమ మందిరంలో గుర్తుందా మీకు? బుజ్జి హనుమ ఇలా ఉంటారు. ఒక దాంట్లో శక్తి, ఒక దాంట్లో మనం చెప్పాను సేవ, హృదయంలో భక్తి, ఈ 3 ఉండాలి. స్వామి హనుమ యొక్క ఉపాసకులందరూ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 3 మనకు ప్రాధాన్యం. ఒకటి శక్తి, మనది సనాతన ధర్మ పరిరక్షణకు కావాల్సిన శక్తి. 2 హృదయంలో రాముడి పట్ల అపరిమితమైన భక్తి. ఇంకో చేతితో రాముడి యొక్క సేవ, సంజీవని పర్వతాన్ని తీసుకొస్తూ రాముడి యొక్క సేవ. ఈ 3 ఉంటేనే పరిపూర్ణమైన హనుమద్ భక్తులం అవ్వగలుగుతాం. అలా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు.